హలో హాయ్ అండి. నా స్టైల్లో సింపుల్ అండ్ యమ్మీగా ఉండే ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే ఎటువంటి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ యూజ్ చేయనండి. క్విక్గా అయిపోయింది, టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది. ఇక్కడ ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు, మనం రైస్ యాడ్ చేస్తే అప్పుడు సరిపోయిద్దండి. ముందుగా అయితే ఆయిల్లో కొద్దిగా ఎగ్స్ బీట్ చేసి కొద్దిగా ఫ్రై అయినప్పుడు కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి, ఎగ్స్గా పట్టేటట్టు. మర్చిపోకుండా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ యాడ్ చేసుకోండి. ఇందాక మనము ఎగ్స్లో కొద్దిగా ఉప్పు కారం వేసాం కదండి, మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అలాగే మర్చిపోకుండా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక టిప్ చెప్తే చూడండి, కారం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకోండి, ఎక్కువ టేస్ట్ బాగుండిద్ది. మనం గరం మసాలా ప్లేస్లో బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మిరియాల పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ స్మెల్ అనేది ఉండదండి, తినేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, అంతే యమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే.